అందరికీ ప్రేజ్ ది లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ క్రీస్తునందలి నూతన సృష్టి గురించి తెలుసుకుందాం. సృష్టి యావత్తంతా కూడా సంవత్సరంలో తప్పకుండా నూతన పరచబడుతూ ఉంటుంది. కానీ మానవుని యొక్క జీవితంలో నూతనం అనేది ఎట్లా జరుగుతుంది అనేది వాక్యంలోనే చూసుకుందాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును, సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. కాబట్టి మనము క్రీస్తు ద్వారా నూతన పరచబడుచున్నాము. ఆయనను విశ్వసించినట్లయితే మన హృదయంలో నూతన స్వభావము వచ్చును కనుక మరి ఆ విధంగా వచ్చినట్లు ప్రభువు మనందరికీ తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ.